ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 18. ప్రపంచ వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యత, భవిష్యత్తు తరాల కోసం వాటిని సంరక్షించడం, వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రెండవ ప్రశ్న. సంప్రదాయ పంటల పండుగ పుతండును ఏ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు? ఆన్సర్ తమిళనాడు. పుతండు తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను తమిళ క్యాలెండర్లోని మొదటి నెల చిత్తరై మొదటి రోజున జరుపుకుంటారు. కొత్త ఆశలు, కొత్త కలలు, కొత్త ఆకాంక్షలతో పుతండుకు తమిళ ప్రజలు స్వాగతం పలుకుతారు. మూడవ ప్రశ్న. ప్రతిష్టాత్మకమైన జాన్ డిక్స్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డ్ 2024ను ఎవరు అందుకున్నారు? ఆన్సర్ డాక్టర్ గగన్దీప్ కాంగ్. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో సాధించిన విజయాలకు గాను డాక్టర్ గగన్దీప్ కాంగ్ అనే భారతీయ పరిశోధకురాలు జాన్ డిక్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డ్ 2024ను అందుకున్నారు. ఈ అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ డాక్టర్ గగన్దీప్ కాంగ్. నాలుగవ ప్రశ్న. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2023ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ WTO. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2023 ఎడిషన్ను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. WTOలో 164 సభ్య దేశాలు ఉన్నాయి. ఐదవ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ భారతదేశం. 2022-23లో 20,89,84,430 టన్నుల పాల ఉత్పత్తిని భారతదేశం సాధించింది. 2021-2022 కాలంలో ప్రపంచ ఉత్పత్తిలో 24.64% వాటాతో భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. 9 ఏళ్ల వ్యవధిలో 2014-15 నుండి 2022-23 వరకు భారతదేశపు పాల ఉత్పత్తి 58% పెరిగి 2022-23లో 20,89,84,430 టన్నులకు చేరుకుంది. ఆరవ ప్రశ్న. బైజూస్ ఇండియా CEO పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ అర్జున్ మోహన్. బైజూస్ ఇండియా CEO పదవికి అర్జున్ మోహన్ రాజీనామా చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన కేవలం 7 నెలలకే అర్జున్ మోహన్ రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో దాదాపు 1500 మంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారు. ఏడవ ప్రశ్న. ఇటీవల CBI జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనురాగ్ కుమార్. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అనురాగ్ కుమార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో 2027 ఫిబ్రవరి 24 వరకు 5 ఏళ్ల పదవీ కాలానికి జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎనిమిదవ ప్రశ్న. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు? ఆన్సర్ సింగపూర్. సింగపూర్ ప్రధానిగా దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన లీ సియన్ లూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనుండగా అదే రోజున ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తొమ్మిదవ ప్రశ్న. సౌత్ ఆసియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా హార్వర్డ్ యూనివర్సిటీ ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ అవంతిక వందనపు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ తెలుగమ్మాయి ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందనపును సౌత్ ఆసియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా ప్రకటించింది. మీన్ గర్ల్స్ సినిమాలో తన నటనతో అలరించిన ఆమె నట ప్రస్థానం ఇప్పుడే మొదలైందని కితాబిచ్చింది. 10వ ప్రశ్న. 51వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్ మహిళల విజేత ఎవరు? ఆన్సర్ రష్మి కుమారి. మధ్యప్రదేశ్ క్యారమ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 51వ జాతీయ క్యారమ్ ఛాంపియన్షిప్ మహిళల ఫైనల్లో 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ రష్మి కుమారి నాగజ్యోతిపై గెలుపొందింది. రష్మికి ఇది రికార్డు స్థాయిలో 12వ జాతీయ మహిళల సింగిల్స్ టైటిల్. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. వరల్డ్ ఆర్ట్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 18, ఆప్షన్ బి ఏప్రిల్ 19, ఆప్షన్ సి ఏప్రిల్ 16, ఆప్షన్ డి ఏప్రిల్ 15. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.